విద్యావంతులు ప్రదర్శించే శ్రద్ధాశక్తుల మీద దాని ప్రతిష్ట ప్రభావం ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాలతో లిఖించబడిన దాని పవిత్ర చరిత్ర మన దేశానికి సద్కీర్తిని సమకూర్చి ఉత్తమ కృషి సరపడానికి మనకు ప్రోత్సాహాలను అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ మన అక్షరాల తత్వదానం గాములుగా మనలో ప్రతి ఒక్కరూ దాని ప్రభావ వైభవాలను ఇతోధికంగా చేయడానికి అనువైన ఆయుధాలను చేసి సభ్య దేశాలతో సగర్వంగా సమున్నతంగా అది ఎగిరేటట్లుగా చేస్తామని ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ. I need your permission to start program. ఆర్టిస్టిక్ గవర్నెన్స్ అందరి ముందు మరి దానికి మరి ఇక్కడ మీరందరూ కూడా ఎంజిఎఫ్ కూడా ఇచ్చారు. ఇంకా అవకాశం ఉన్న వరకు మన ఫౌండేషన్ యొక్క ఔన్నత్యాన్ని మన స్నేహితుల్లోనూ మన చుట్టాల్లోనూ ఒక్క రూపాయి కూడా అడ్మినిస్ట్రేషన్ కి తీసుకోకుండా మొత్తం సర్వీస్ ఉపయోగపడే మా లైఫ్ స్కిల్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కి వివిధ రకాలుగా సహాయం చేయని చెప్పి మీరు అప్పీల్ చేస్తూ మన ఫౌండేషన్ బలోపేతం చేయాలి. అదేవిధంగా మరి ఇంతమంది బోధన క్లబ్ ఉండేది మేము వచ్చిన కొత్తలో, మరి ఆ తర్వాత ఒక్కొక్కటి క్లబ్ బోధన క్లబ్ స్పాన్సర్ చేస్తూ ఎన్ని క్లబ్లకి ఇంకా ఎక్కువ మంది బోధన ఒక హాస్పిటల్ ఉన్నది వాళ్ళ 10 రోజులు తగ్గించడం దాన్ని ఎక్కువ మంది మెంబర్స్ ఇక్కడ 10 క్లబ్లు 15 క్లబ్లు 15 క్లబ్లు 20 క్లబ్లు వల్ల ఇంకా ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంది. మనం ప్రాక్టికల్ గా మనం చూసాం కాబట్టి ఎక్కువ మెంబర్స్ ఉంటే ఇంకా ఎక్కువ సేవ చేసే అవకాశాలు ఉన్నాయని ఆలోచన మన అందరూ కలిగింది. కాబట్టి మెంబర్షిప్ కూడా మరి మన లైన్స్ ఇంటర్నేషనల్ లీడర్షిప్ మరి 1968 లో ఎప్పుడైతే లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్టార్ట్ అయిందో 2017లో 100 సంవత్సరాల సందర్భంగా ఒక టార్గెట్ పెడితే ఆ టార్గెట్ ని రీచ్ ఎక్కువగలిగింది. ఎందుకంటే లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లీడర్షిప్ అంతా ఫోర్స్ పెట్టారు, దాని మీద ఫోకస్ పెట్టారు. ఆ
మరి కిందకి తీసుకొస్తే మన అందరం కూడా మరి ఆ లైఫ్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫౌండేషన్ లీడర్స్ చూపించిన ఫోకస్ సక్సెస్ చేశాం. అదేవిధంగా పార్టీ గారి మరి ప్రెసిడెంట్ గా ఉండగా 2027 జూన్ కల్లా మరి 15 lakhs మెంబర్షిప్ టార్గెట్ సక్సెస్ అవ్వాలని చెప్పి మరి ఇస్తే ఈ లీడర్షిప్ అంతా కూడా ఫోకస్ మెంబర్షిప్ మీద గత 2 సంవత్సరాల నుంచి కూడా మెంబర్షిప్ మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి మన అందరూ కూడా మనకు చేతైనంత వరకు చక్కగా మరి వాళ్ళు నేర్పిస్తే మన నాగేంద్ర సార్ ఇండక్షన్ చేస్తామని చెప్తారు. మీరు 10 సంవత్సరాలు ఇంత ఫీజు కట్టాలా, ఇంత టైం స్పెండ్ చేయాలా, మీకు ఇవ్వాలకపోయినా ఇష్టం లేకపోతే మీరు వెళ్ళిపోవచ్చని చెప్పి చెప్తారు. అదేవిధంగా ఒక మంచి మెంబర్ని మనం తీసుకొచ్చేందుకు మెంబర్ని మన ఆర్గనైజేషన్ చూస్తున్నారు. మరి ఇక్కడ లైన్ ఉండడం వల్ల ఇక్కడ ఇన్ని హాస్పిటల్ కానీ, జనరల్ హాస్పిటల్ కానీ, మరి చుట్టుపక్కల ఈ హాస్పిటల్లో జరిగే బ్రాంచీలు కానీ ఇన్ని అయినాయి అంటే ఇది లైనిజం వల్ల లైన్ మెంబర్లే చెప్తున్నారు. కాబట్టి మీరు దీన్ని ఆలోచించుకుని మరి ఇక్కడ వెటనరీ క్యాంప్స్ కానీ ఇన్ని చేస్తున్నట్టుంటే జనాలు తీసుకెళ్తున్నాం. కాబట్టి మనము మన వాళ్ళని మనకి తెలిసిన వాళ్ళని ఒక్కొక్కరు ఇద్దరు దీన్ని చూపించి మనము ఆ మెంబర్షిప్ తీసుకురాగలిగితే వాళ్ళు మనతో పాటు ఎంతో కొంత సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి లైన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఈ మెంబర్షిప్ ని మరి దృష్టిలో పెట్టుకుని మరి ఈ సంవత్సరం ముఖ్యంగా మన భారతదేశానికి ప్రాతినిధ్యం వస్తున్న ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కేసీ గారు ఆయన ఆరాధనలో కూడా ఈ మెంబర్షిప్ గురించి ట్రై చేసి ఈ సంవత్సరమే ఆ టార్గెట్ చేయాలని చెప్తున్నారు. ఆయనకి చేదోడు వాదనగా మనందరూ కూడా ఆ మెంబర్షిప్ ని సక్సెస్ఫుల్ చేయడానికి మనంతో సహాయం చేయాలని కోరుకుంటూ మరి చక్కని దేవాలయంలో మీ అందరితో మరి ఈ టైం గడిపినందుకు సంతోషిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.